హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. నేను ఈరోజైతే చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. చికెన్ కర్రీ అంటే ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి. రెగ్యులర్గా చికెన్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది మనకి రోటీస్లో కానీ చపాతీలో కానీ అదేవిధంగా ప్లెయిన్ బిర్యానీ రైస్లో అంటే బగారా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. నేను ఇదైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. దానికి సరిపడా నేనైతే చెప్తానమాట ఎన్నెన్ని తీసుకుంటున్నాను. ఆనియన్స్ కానీ టమాటో కానీ మనం స్పైసెస్ ఎంత వేసుకోవాలి అనేది మొత్తం ఒక కేజీ చికెన్కి అయితే నేను చెప్తున్నానండి. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేయండి. చికెన్ గ్రేవీ కర్రీకి ముందుగా ఇలా ఉల్లిపాయలు టమాటాలు తీసుకున్నానండి. చూడండి, ఉల్లిపాయలు అయితే 4 తీసుకున్నాను. అదేవిధంగా టమాటాలు కూడా 4 తీసుకున్నానండి. టమాటాలు అయితే స్మాల్ సైజ్ అనమాట, బిగ్ సైజ్ అయితే 2 సరిపోతాయి. వీటిని మనం స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకున్నానండి. కొంచెం బిగ్ సైజ్ పీసెసే కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, జస్ట్ లిటిల్ బిట్ అనమాట. కొంచెం ఆయిల్ వేసుకుని సో మనం ఈ ఆనియన్స్ను టమాటో మగ్గబెట్టుకోవాలన్నమాట. సో ఆయిల్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసేసుకుని కొంచెం సరిపోతుందండి. సో ఒక 2 టీ స్పూన్స్ సరిపోతుంది. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ అన్నీ కూడా వేసేసానండి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత లిటిల్గా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుంటాను. కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని సో మూత పెట్టుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుందండి. సో నేను ఇది ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. సో ఇది మనకి మగ్గిపోవాలన్నమాట. సో ఆనియన్ మగ్గిందేమో చూసుకొని మగ్గితే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందండి. సో ఇదైతే టమాటా ఆనియన్ రెండు కూడా బాగా మగ్గిపోయినాయి అనమాట. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ పట్టుకుంటాను. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని. మిక్సీ జార్లో నేను ఒక 10 వేసుకుంటున్నానండి. జీడిపప్పులు అయితే 10 వేసుకుంటున్నాను. బాదం పప్పు కూడా వేసుకుంటున్నానండి, గ్రైండ్ చేసుకుంటాను. బాదం పప్పు అయితే ఒక 15 వరకు తీసుకున్నాను. సో జీడిపప్పు కంటే కూడా బాదం ఎక్కువ వేసుకుంటున్నానండి. సో దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇవి పచ్చియేనండి, ఏమి వేయించలేదన్నమాట, పచ్చియే. సో ఒకసారి తిప్పేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనం జారుగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ లాగా మెత్తగా చేసుకొని ఇది ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. తీసుకుని ఇప్పుడు దీంట్లోనే మనం ఉల్లిపాయ అండ్ టమాటో గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో ఇది వేసుకొని ఇది చల్లారిపోయిందండి. సో ఇది దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా మెత్తగా చేసేసుకోవాలి. కర్రీ చేయడానికి ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. దాంట్లో వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్. నాన్ వెజ్లో కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్. సో ఇలా ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పలావ్ ఆకులు 2 వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ కోసం అనమాట. సో అదేవిధంగా ఎండుమిర్చి 2 వేసుకుంటున్నాను. హాఫ్కి ఇలా తుంచి వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి అండి, చీలికలుగా కోసుకొని వేసుకుంటున్నాను. బిగ్ సైజు 2 పచ్చిమిర్చి. ఈ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం ఆయిల్లో వేగనిస్తున్నానండి. తర్వాత వచ్చేసి మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి, ఆనియన్ పేస్ట్. ఈ విధంగా ఆనియన్ అయితే పేస్ట్ చేశానండి. ఇప్పుడు ఇది అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను. మొత్తం ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేస్తున్నాను. ఈ పేస్ట్ అంతా కూడా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి, మగ్గిపోయిన ఉల్లిపాయనే పేస్ట్ చేసాం కాబట్టి ఎక్కువసేపు మనం ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు.
ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో మనం ఆనియన్ పేస్ట్ని మగ్గనివ్వాలన్నమాట. ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. సో ఇలా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. అంటే మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. నేను స్మాల్ సైజే వేసాను అనమాట స్పూన్ వచ్చేసి. సో దీన్ని బాగా ఒక 5 మినిట్స్ మాట మగ్గనివ్వాలి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ చిన్న చిన్న పీసెస్గానే కట్ చేయించానండి. సో ఇది వేసేసుకుంటున్నాను దీంట్లో. చికెన్ వేసిన తర్వాత ఉప్పు, అనేది రుచికి సరిపడా వేసుకోవాలండి. సో ఇలా ఉప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ పసుపు, హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను పసుపు. ఇది బాగా కలుపుకోవాలి. సో ఈ ఉప్పు పసుపు అంతా కూడా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. మనకి ఈ వాటర్ అంతా ఊరుతాయి కదా, సో చికెన్లో వచ్చే వాటర్ అంతా కూడా సో ఇలా మూత పెట్టేసుకుంటున్నాను. సో ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మూత తీసి చూసి మగ్గితే కారం వేసుకోవాలండి. 10 మినిట్స్కి మగ్గిపోతుంది మనకి చక్కగా. సో ఇప్పుడు ఒక్కసారి అయితే చూసుకొని సరిపడా కారం వేసుకోవాలి. సో నేనైతే ఇది పెద్ద స్పూన్ అండి, అందుకనే 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంట్లో చేసిన మసాలా కారం అండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది. అంతా కూడా కలిపేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని, సో ఇలా మనకి పీసెస్ అంతా మునిగేంత వరకు పోసుకున్నానండి వాటర్ అయితే. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి చికెన్. సో ఇప్పుడు పీస్ అయితే ఉడికిపోయి ఉంటుందండి. సో ఒకసారి మూత తీసి చూస్తున్నాను. సో వాటర్ అంతా తగ్గిపోయింది. పీస్ కూడా మనం ఇలా గరిటతో నొక్కి చూస్తే మనకి తెలిసిపోతుందండి పీస్ ఉడికిందా లేదా అని. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. సో ఈలోపు నేను ఈ రెడీ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ అయితే మొత్తం వేసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ గరం మసాలా కూడా నేను ఇంట్లో చేసి పెట్టుకుందే, అంటే మీ స్పైస్నెస్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే కొంచెం 1.5 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుని ఒక 5 మినిట్స్ అయితే మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ మసాలా అంతా కూడా దీనికి పీస్కి బాగా పడుతుందండి. సో ఇలా నేను మొత్తం కలిపేసుకుని ఒక 5 మినిట్స్ కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుని పెట్టుకుంటున్నాను.
ఇది కసూరి మేతి అండి. టేస్ట్ కోసం అంటే ఫ్లేవర్ కోసం కూడా ఇది చాలా బాగుంటుంది కసూరి మేతి వేస్తే. సో ఇలా కొంచెం కసూరి మేతి వేసాను, లిటిల్ బిట్ సరిపోతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని బౌల్లోకి తీసేసుకుంటాను. సో ఇలా కొత్తిమీర వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుంటానండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇదైతే బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. కర్రీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ కూడా మనం ఎక్కువ కావాలన్నా అంటే చపాతీల్లోకి కానీ రోటీస్లోకి కానీ లేదా బగారా రైస్లోకి కానీ బాగుంటుందండి. ఇది గ్రేవీ ఎక్కువ వస్తుందన్నమాట మనకి. సో చికెన్ కర్రీ డిఫరెంట్గా చేయొచ్చండి. నేను చేసి వీడియోస్ పోస్ట్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. సో ఇప్పుడు దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. చూడండి, ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. సో రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.